వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు మైండ్ఫుల్ మిలీనియర్ సిరీస్. సో అందులో భాగంగానే 10th ఎపిసోడ్. చాలామంది స్టార్ట్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడవచ్చు. కుదిరితే ఈ వీడియోని షేర్ చేయండి. లేదు సర్వీసెస్ కావాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని శ్రావణ్ గారిని కలవాలి అనుకుంటే డెఫినెట్గా స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, శ్రావణ్ బిజినెస్ కోచ్ అని చెప్పేసి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. మైండ్ఫుల్ మిలీనియర్ 10th ఎపిసోడ్. ఎస్, ఫర్ బిజినెస్ ఓనర్స్. ఓన్లీ ఫర్ బిజినెస్ ఓనర్స్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇందులో అండి చాలామందికి స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఐడియా ఉంటుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటూ ఉంటారు. ఎస్. కొంతమంది ఫ్రెండ్స్ త్రూ స్టార్ట్ చేసుకుంటారు, కొంతమంది ఇంట్లో సపోర్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంట్లో సపోర్ట్ ఉండదు. సో అటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఏదైనా ఫెసిలిటీ ఇచ్చే అవకాశం ఉంటుందా, నేను బిజినెస్ చేద్దాము అనుకునేటువంటి వాళ్ళకి? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు వరల్డ్లో యూత్కి, ఎంటర్ప్రినర్స్కి ఇది చాలా అద్భుతమైన పాయింట్స్ అండి. సో ఎవరైతే బిజినెస్ పెట్టాలి, గ్రో అవ్వాలి, ఒక ఎంటర్ప్రినర్గా ఎదగాలి అని అనుకుంటారో గవర్నమెంట్ సైడ్ నుంచి 50 లక్షల ఫండింగ్ ఎలా వస్తుంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓకే. సో దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే DPIIT అంటారనమాట, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషనల్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ అందులో ఒక సబ్ బ్రాంచ్గా EAC, ఎక్స్పర్ట్ అడ్వైజరీ కమిటీ అనేది ఒకటి స్టార్ట్ చేసి అసలు ఎవరెవరు దీనికి అర్హులు, ఎవరెవరి దగ్గర అయితే ఐడియా ఉంది, ఎగ్జిక్యూషన్ ఉంది, ఒక ప్రోటోటైప్ ఉంది, మార్కెట్ సైజ్ ఎంత అనే ఒక క్లారిటీ కనుక ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ ఒక 50 లక్షలు ఇస్తాము అని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో 2021 నుంచి 2025 వరకు గవర్నమెంట్ ఎంత అలొకేట్ చేశారంటే 945 crores అలొకేట్ చేశారు. అంటే 3600 ఎంటర్ప్రినర్స్కి, అలాగే 300 ఇంక్యుబేటర్ అంటే ఏంటి ఎవరికైతే తెలీదో చెప్తాను. సో అసలు ఇంక్యుబేటర్స్ అంటే ఏంటి, ఎవరి దగ్గర అయితే ఇన్నోవేషన్ ఉందో, ఎవరి దగ్గర అయితే ఐడియా ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి, ఇంక్యుబేటర్ సహాయం తీసుకోవచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎంటర్ప్రినర్స్ని గ్యాదర్ చేస్తారు, ఒక ప్లేస్లో గ్యాదర్ చేసి ఒక ఇంక్యుబేటర్ కింద మల్టిపుల్ స్టార్టప్స్ ఉంటాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు ఎవరికి ఇస్తుంది, ఇంక్యుబేటర్కి ఇస్తుంది, ఇంక్యుబేషన్ సెంటర్స్కి ఇస్తాయి. ఎస్. ఈ ఇంక్యుబేటర్స్కి ఇచ్చినప్పుడు వీళ్ళు ఈ స్టార్టప్కి ఇంత అని చెప్పేసి అలొకేట్ చేసుకుంటూ ఉంటారు, బడ్జెట్ని ఇస్తారు. ఎస్. దీనిపైన ఎవరు ఉంటారు, EAC, ఎక్స్పర్ట్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది కదా, వాళ్ళు చూస్తారనమాట అసలు వీళ్ళు ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఓకే, మానిటరింగ్ చేయటము, మొత్తం మేనేజ్మెంట్ అంతా వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. అంటే ఒకదానిపైన ఒక్కొక్కటి. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎట్లా గ్రో అవ్వాలి, ఎలా అనే వీళ్ళ దగ్గర ఐడియా ఉంది, కాన్సెప్ట్ ఉంది, ఇంప్లిమెంటేషన్ చేయాలి, మార్కెట్ సైజ్ క్లియర్గా ఉంది, ఒక ప్రోటోటైపు, అసలు మార్కెట్ ఎంత పెద్దది, వీటన్నిటి కనుక డీటెయిల్స్ కనుక ఉంటే గవర్నమెంట్ సహాయం చేస్తుందని చెప్పాం కదా 50 లక్షలు. అయితే ఎలా చేయాలి, దీన్ని మొత్తాన్ని ఏమంటారంటే స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అంటారు. సో మీరు ఎప్పుడైతే ఒకసారి జస్ట్ గూగుల్లో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అని ఎప్పుడైతే మీరు టైప్ చేస్తారో మీకు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. మీరు ఇంక్యుబేటర్గా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారా, స్టార్టప్గా చేసుకోవాలనుకుంటున్నారా, అండ్ అలాగే ఏమేమి డీటెయిల్స్ అప్లై చేయాలి, మీ టీం ఎంత, టీం సైజ్ ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, మీరు అసలు ఏ రంగాల్లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు అని మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చదువుకున్నారు, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వీళ్ళు అంతకుముందు ఏం చేశారు అనే డీటెయిల్స్ చాలా వీళ్ళు అడుగుతూ ఉంటారు. సో అయితే ముఖ్యంగా ఎవరికి ప్రిఫరెన్సెస్ ఇస్తున్నారు అంటే అసలు స్టార్టప్స్ ఎందుకండి, సమాజంలో ఏవో ప్రాబ్లమ్స్ని వీళ్ళు సాల్వ్ చేస్తారు. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేవాడే ఎంటర్ప్రినర్, అలాగే లీడర్గా ఎదుగుతాడు. అవును. సో అయితే ముఖ్యంగా వాటర్ మేనేజ్మెంట్లో, అలాగే వేస్టేజ్ మేనేజ్మెంట్లో, ఎడ్యుకేషన్, డిఫెన్స్, హెల్త్, బయోటెక్నాలజీ, రైల్వేస్, టెక్స్టైల్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ వాటిల్లో ఎవరైతే ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వీళ్ళకి ప్రయారిటీ ఉంటుంది అని గవర్నమెంట్ చెప్పారు. సో ఎవరు అనర్హులు, ఎవరైతే గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ ఒక 10 లక్షలు లబ్ధి పొందారో వీళ్ళు ఎలిజిబుల్ కాదు. సో మీరు చూసుకోండి, మీరు స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ ఒకసారి వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీ డీటెయిల్స్, టీమ్ ప్రొఫైల్, ఇంకా అసలు ఏంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, మీరు ఏ ప్రాబ్లం మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారు, ప్రొడక్ట్ ఓవర్వ్యూ, ఆ ప్రొడక్ట్ గురించి ఇన్ అండ్ అవుట్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, బిజినెస్ మోడల్ ఏంటి, ఎటువంటి బిజినెస్ మోడల్ కలిగి ఉన్నారు, అసలు కస్టమర్ ప్రొఫైల్ ఏంటి, ఏ టార్గెట్ కస్టమర్స్ని మీరు ఫోకస్ చేయాలనుకుంటున్నారు, మార్కెట్ సైజ్ ఎంత ఉంది, ప్రొడక్ట్ యూటిలైజేషన్ ఏంటి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కనుక గవర్నమెంట్కి నచ్చితే ఇంక్యుబేటర్స్కి ఈ EAC
అంటే ఎక్స్పర్ట్ అడ్వైజరీ కమిటీకి నచ్చితే మీకు 50 lakhs అనేది గవర్నమెంట్ ఇస్తుంది. ఎప్పుడైతే మీ ఐడియా చాలా పెద్దది, వీళ్ళు ఇంప్లిమెంట్ చేయగలరు, మార్కెట్ని డిస్టర్బ్ చేయగలరు, ఒక సెన్సేషన్ క్రియేట్ చేయగలరు అని అనిపిస్తే ఫేజ్డ్ మేనర్లో కొన్ని లక్షలు గవర్నమెంట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే స్టార్టప్ పెట్టాలి, గ్రో అవ్వాలి అని అనుకుంటారో వాళ్ళందరికీ ఇలా సహాయపడుతుంది అనమాట. సో 3600 మంది ఎంటర్ప్రినర్స్లో మీరు అవ్వాలనుకుంటున్నారా అనేది మీరు చూసుకోవాలి. అంటే మీ విజన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, మీ కమిట్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేది మీరే అర్థం చేసుకోవాల్సింది. ఒకవేళ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అందలేదు అంటే మీరు ఈ టాప్ 3600లో లేరు, మీకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది, ఎట్లా వెళ్ళాలో అర్థం కాలేదు, ఎలా తీసుకెళ్ళాలి గైడెన్స్ లేదు అని అనుకుంటే వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. ఓకే. మీరు ఫ్రాంచైజ్ మోడల్లో వెళ్ళాలనుకుంటున్నారా, లేదు ఒక బిజినెస్ని పెట్టి దాన్ని ఎలా గ్రో చేయాలి, స్కేలప్ చేయాలి అనే ఒక కన్ఫ్యూజన్ ఉందా, వాటన్నిటికీ మనం కొలాబరేషన్లో మనం మూవ్ అయ్యి వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ప్లాన్, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు వర్కౌట్ అవ్వదు, ఎలా చేయాలి, ఎలా ప్రమోషన్స్ చేసుకోవాలి, అసలు వెబ్సైట్ నుంచి యాప్ నుంచి మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి, మార్కెట్ సెగ్మెంట్ ఏంటి, నీష్ ఏంటి అనే డిఫరెంట్ కాన్సెప్ట్స్ నుంచి మనం మాట్లాడుతూ వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు మనతో ట్రావెల్ అవ్వాలి అని అనుకుంటే దే కెన్ ట్రావెల్ విత్ అస్. అలాగే ఫ్రాంచైజ్ మోడల్ కూడా ఉంటాయి, మన దగ్గర కొన్ని ఫ్రాంచైజెస్ ఉన్నాయి. మీరు టీ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా, లేకపోతే ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా, లేదు ఫ్యాషన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఆ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారా, ఆ డీటెయిల్స్ అన్నీ ఎవరైతే నా అపాయింట్మెంట్ తీసుకుంటారో ఒక 3 hours డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా మనం మాట్లాడుకుంటామండి. వెరీ గుడ్ సార్. మీరైతే స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్కి సంబంధించినటువంటి గూగుల్ చేసినా మీకు నాలెడ్జ్ వస్తుంది. సో డీటెయిల్డ్గా మనకి శ్రావణ్ గారు చెప్పడం జరిగింది. అయితే అందులో ముఖ్యంగా కొంతమంది ఐడియా బాగున్నా కూడా కొన్నిసార్లు ఎలా అంటే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళు మీ దగ్గర బెస్ట్ ఐడియా ఉంది అని అంటే అన్ని రకాలుగా చూసుకున్నా కూడా అంటే ఈ ఐడియా ఉంది, మార్కెట్లోకి వెళ్తే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళకి సో మేము రెడీగా ఉన్నాం హెల్ప్ చేయడానికి అని చెప్పేసి శ్రావణ్ గారు అంటున్నారు. సో డెఫినెట్గానే శ్రావణ్ గారు మేము కలిసి ముందుకు వెళ్ళడానికి ఏదైనా కావాలి అనుకుంటే కూడా మా సైడ్ నుంచి కూడా ఉంటుంది అది. మీరు ఎవరన్నా ముందుకు వచ్చి అంటే మా దగ్గర ఐడియా ఉంది, ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాము, అట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఐడియా ఎగ్జిక్యూషన్లో ఉంది, ప్రమోషన్స్ లేవు, మార్కెటింగ్ లేదు, సేల్స్ స్ట్రాటజీ కావాలి అనుకున్నటువంటి వాళ్ళైనా సరే మీరు శ్రావణ్ గారు అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు రావాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి, అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.